హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ వ్లాగ్స్. ఏంటండి మార్నింగే బ్రేక్ఫాస్ట్తో దర్శనం ఇచ్చాము అనుకుంటున్నారా? సో రూమ్ అయితే అలాట్ చేసేసారు అండ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్ ఆకలితో ఉన్నాము. సో ముందైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దామని అందరం కూడా కూర్చున్నామండి. ఏం చేస్తున్నారు చిను? చలి కాచుకుంటున్నాను. ప్రశాంతి ఏం చేస్తున్నా? ఓకే, హీటర్ అయితే ఆన్ అయ్యింది. చూద్దాం ఎంతవరకు సర్వైవ్ అవ్వగలం. మా హీటర్ ఆన్ అయింది. దాన్ని పట్టేసుకోవాలనిపిస్తుంది తోడు. పాలు పరాఠా హీటర్ దగ్గర అయితే ఉంది. హీటర్ దగ్గర అయితే అసలు అందుకే నేను ఏమంటున్నానంటే ఆ హీటర్ ఇక్కడ ఉన్న సేపు హీటర్ పెట్టుకుని మీరు వెళ్తున్నాం మీ రూమ్ లో పట్టుకెళ్ళిపోయి అనుకో. అది రెడీ వచ్చేసి స్నానం చేస్తే ఫుడ్ కూడా రెడీ. అరే ఒక్కొక్కటి ముందు తీసుకొని సరిపోతే రాఘవన్నయ్య వాళ్ళ రూమ్లో ఉన్న హీటరు, మా రూమ్లో ఉన్న హీటరు అన్నీ మా రూమ్లోనే పెట్టేసి అందరం నలుగురు ఒకే దగ్గర కూర్చొని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే ముందు కంప్లీట్ చేసేద్దామని అనుకున్నామండి. సో తినేసిన తర్వాత అప్పుడు మేము ఫ్రెష్ అప్ అది అయ్యి అప్పుడు నెక్స్ట్ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అనేది చూద్దామని అనుకున్నాము. సో అందుకని అందరం కూడా ఫాస్ట్గా తినేస్తున్నాము. తినేసి డ్రైవర్ కూడా రెడీగా ఉంటాను అని చెప్పారు. సో ఆయన వచ్చేలోపు మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోదామని అనుకున్నాము. నేను చూస్తే హీటర్ పక్కన నుంచి అసలు లేవట్లేదు. హీటర్ పక్కన ఉంటే స్కిన్ ఊడిపోతేమో అనిపిస్తుంది, దూరంగా ఉంటే కూలింగ్ ఆగట్లే. మరి ఈ పేరు ఏం చేస్తున్నారు? ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ డే రెడీ అయిపోయామండి. అండ్ ఈరోజు లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్. సో ఈరోజు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము అన్నది మమ్మల్ని గైడ్ చేసే డ్రైవర్ అనేది వచ్చారు. సో ఆయన ఈరోజు అంతా లోకల్ సైట్ సీయింగ్ అండ్ రేపు సోలాంగ్ వ్యాలీ అండ్ అటల్ టనల్ అది ప్లాన్ చేసాము. అండ్ థర్డ్ డే కుల్లు ప్లాన్ చేసామండి. సో మేమైతే రెడీ అయిపోయాము అందరూ. అండ్ మంచిగా ఎండ వస్తుంది. అబ్బా, ప్రతి వీడియోలోని నాకు ఎండే కనిపిస్తుంది. సో మంచిగా ఎండ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ డే లోకల్ సైట్ సీయింగ్ కోసం మేమైతే రెడీ అయిపోయాము. సో ఆ ప్లేసెస్ ఏంటేంటి నేను ఈరోజు చూస్తాను అన్న ప్లేసెస్ కూడా నేను మీకు అందరికీ చూపిస్తాను. హ్యాపీగా మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయచ్చు. అందరూ రెడీ అయ్యి కిందకైతే వచ్చేసాము. సో శ్రీ కూడా రెడీ అయిపోయారండి. లోపల 3 to 4 pairs అయితే వేసారు అందరూ ఒక్కొక్కళ్ళు కూడా. ఇక్కడ చిన్న హాయ్ చెప్పండి. కొత్తగా పెళ్ళైన కపుల్ ఉన్నారు మనతో ఇక్కడ. సో టుడే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. అండ్ మనతో పాటు ఐ థింక్ भैया आपका नाम क्या है? प्रताप सिंह. So हमारे साथ प्रताप सिंह जी also is here. So he is going to guide us today with all the places. So प्रताप सिंह जी first place. आप पहला place क्या है? Hidimba temple. So guys So first we are going to visit Hidimba temple, local sightseeing. So today completely we are going to visit all the local places here. నా హిందీ చూసి అయితే మాత్రం ఎవ్వరు భయపడకండి అండ్ నవ్వకండి. సో ఇప్పుడైతే నేను అడుగుతాను ఆయన్ని.
सो प्रताप सिंह जी भैया बचपन से इधर ही रहता है సో చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండేవారట. సో మనం ఫస్ట్ హడింబ టెంపుల్ విజిట్ చేస్తాం కాబట్టి సో దానికోసం అంటే అది దాని విశిష్టత అంటారు కదా, సో ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయి అన్నది కూడా ఈరోజు చూద్దాము. మే బోలో మే తెలుగు మే బోల్తా హై. సో హడింబ టెంపుల్ వచ్చేసి भीम का पत्नी, భీమ్ కా పత్ని. भीम का बेटा. ఓకే. मनाली में पूरा हडिम्बा टेम्पल जो है पूरा इसका मान्यता है. मनाली को जितना भी है हडिम्बा टेम्पल के ऊपर ही है. ఓకే. సో భీముని యొక్క వైఫ్ హడింబాదేవి అండ్ వాళ్ళ కుమారుడు వచ్చేసి ఘటోత్కచుడు. సో అది విశిష్టత అనమాట. ఈరోజు మనం విజిట్ చేసే ప్లేస్ యొక్క అంటే ఎవరిని ఏ టెంపుల్ అన్నది విజిట్ చేసినామో మనకు కూడా కొంచెం తెలియాలి కదా. సో అది మనకి ఆయన చెప్పారండి హిందీలో. సో చూద్దాము ప్లేస్ అనేది ఎలా ఉంటుందో. మనందరికీ కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎవరెవరైతే విజిట్ చేస్తారో శ్రీ మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కొత్త పేరు నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. అబ్బా భలే ఉంది అసలు. వెదర్ అయితే మాత్రం సూపర్ ఉంది. ప్రతాప్ సింగ్ భయ్యా స్పెట్స్ కూడా పెట్టుకున్నారు, మంచిగా మంచి లుక్ అయితే ఉంది. सर स्पेशल जो आपको कुल्लू में मिलेगा, जो यहाँ का हैंड क्राफ्ट सोल वगैरह रहता है, स्वेटर जो यहाँ का हैंडलूम में पे जैसे आएगा. शॉपिंग पे केसर, केसर तो कुल्लू पे रहना सर. जो अभी आपको यहाँ लोग मिलेंगे साइड पे वो केसर ओरिजिनल नहीं रहेगा. वो आपका पहले तो बोलने को 500-600 रुपये का डिब्बी बोलेगा, बाद में 50-60 रुपये भी दे देगा. लेकिन ओरिजिनल तो खाली तिलक लगाने का ही रहेगा, खाने के लिए अच्छा नहीं होता है. ठीक है, उसमें मतलब उतना ओरिजिनल नहीं लेगा. नहीं कुल्लू में ऐसे रहता है क्या? नहीं कुल्लू में तो अच्छा मिलेगा. जो सही अच्छा जो ओरिजिनल केसर होगा वो आपको कम 700-800 रुपये 10 ग्राम. 10 ग्राम. जो इन लोग के पास मिलेगा वो फिर पूरा वो नहीं है, ओरिजिनल नहीं रहेगा. भाई आप कुल्ली से हो और मनाली, मैं तो मनाली से हूँ. तो आप कुल्लू का मनाली डिस्ट्रिक्ट जो मनाली है कुल्लू है. डिस्ट्रिक्ट कुल्लू है, प्लेस अलग अलग है. मनाली और कुल्लू. मनाली से इधर का అండ్ కేసర్ స్వీట్ కదా. కాదు जो आपको कुमकुम पुआ, ओके. शिलाजीत ये कुछ लेना होगा, ये पूरा कुल्लू में आपको ओरिजिनल मिलेगा. ఓకే. और ये जो बॉडी शिलाजीत पेंट्स का वो शिलाजीत रहता है. जो बॉडी पेंट्स के लिए होता है वो शिलाजीत होता है. वो भी इधर ही है. वो कुल्लू में मिलेगा पूरा आपको, क्योंकि वो पहाड़ से निकलता है. जो पहाड़ में होता है तो बहुत मुश्किल से उससे लेगा. मिलने को आपको यहाँ बहुत से लोग मिलेंगे. हडिम्बा टेम्पल में लोग बहुत है. वो आपको बोलेगा ऐसा ये ले लो ऐसा, लेकिन ओरिजिनल नहीं रहेगा वो. ठीक है. సో ఇప్పుడు క్వశ్చన్ శ్రీ ఏమని అడిగారు అంటే బాడీ పెయిన్స్కి ఆయిల్స్ అవి ఉంటాయి కదండి. సో మేమైతే ఊటీ వెళ్ళినప్పుడు అలానే కూర్గ్లో కూడా మేము అలానే ఆయిల్స్ కూడా తీసుకునే వాళ్ళం. సో అలా ఏమైనా ఇక్కడ ఆయిల్స్ ఉంటాయా అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి అని అడిగారు. అండ్ దట్టు నాకు చాలామంది చెప్పారు మనకి కులు మనాలిలో కుంకుమ పువ్వు అనేది ఉంటుంది కదా, అది బాగా దొరుకుతుంది అని చెప్పారనమాట. సో కుంకుమ పువ్వు అనేది ఎక్కడ బాగా దొరుకుతుంది అని కూడా అడిగారు క్వశ్చన్. సో అది వచ్చేసి మనకి మనాలిలో కన్నా కుల్లులో అయితే ఒరిజినల్ కుంకుమ పువ్వు అనేది మనకి దొరుకుతుంది అని చెప్పారు. సో చూద్దాం, ఇక్కడ కూడా దొరుకుతుంది బట్ ఒరిజినాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పారు. సో మేబీ మనం కుల్లులో అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాము. అంతేనా క్వశ్చన్స్ అడిగింది మీరు? సో ఇప్పుడు దిగేసిన తర్వాత మేము హడింబాదేవి టెంపుల్కి కొంచెం డిస్టెన్స్ వాక్ చేసుకొని వెళ్తున్నాము. వెనకాల పేరు, ముందు నేను మా ఆయన. పొగలు వస్తున్నాయి నోట్లోంచి మంచిగా. ఎంత డిగ్రీస్ ఉందంటే ఇక్కడ? ఎంత నాన్న? 4 డిగ్రీస్ ఉందా? ప్రెసెంట్ అయితే 4 డిగ్రీస్ ఉంది. మన నైట్కి అయితే ఎలా ఉంటుందో చూడాలి. సో ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి స్టెప్స్ అండి. సో ఇలా స్టెప్స్ ఎక్కేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. చేతులు వణుకుతున్నాయి. लेना 900 ग्राम आएगा 350 300 लग जाएगा सर. और ये भी 350 है, 300 लगेगा 900 ग्राम से.
कितना लेना दादा बोलो। సో ఇక్కడ కొన్ని వింటర్ వేర్ అండ్ అలానే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి చుట్టూ ట్రీస్ అండి. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ స్టెప్స్ మీద నుంచి అయితే వెళ్ళాలి. అబ్బాయి ఫోటో తీ is ready. స్టెప్స్ ఎక్కేసి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. నిజంగా చెప్పాలంటే చలి అంత దారుణంగా ఉంది. మేము లోపల 2 to 3 పెయిర్స్ ఎక్స్ట్రానే వేసుకున్నాము. బట్ స్టిల్ చాలా చలిగా ఉంది. కానీ ఇది కరెక్ట్ సీజన్ అండి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం. డిసెంబర్, జాన్, ఫిబ్రవరి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సీజన్ అనమాట. మనం విజిట్ చేయాలి అని అనుకుంటే ఎవరైతే స్నోఫాల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ సీజన్. సో చూసారు కదా టెంపుల్, ఇది ప్రాచీన కాలం టెంపుల్ అంట. సో చాలామంది వచ్చారు. ఆ రోజు వీకెండ్ కావడంతో ఎక్కువ మంది విజిట్ చేయడానికి అయితే వచ్చారు అని చెప్పారు లోకల్ ఉన్న వాళ్ళు కూడా. అండ్ కంప్లీట్ ఒకసారి వ్యూ అయితే నేను ఓవరాల్ మీకు చూపించేస్తాను. అండ్ జాన్లో అయితే మనకి కంప్లీట్గా టెంపుల్ కూడా స్నోఫాల్తో కవర్ అయిపోతుందండి. కానీ ఎవరైనా విజిట్ చేయాలని అనుకుంటే ఆ టైంలో విజిట్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్గా అంత స్నో వద్దు, అలాగని మరీ తక్కువ స్నో కాకుండా మీడియంగా ఉండాలి అని చెప్పి మేము ఈ డేట్ డిసెంబర్లో అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి కరెక్ట్ టైం అండి. అంటే మనం కొంచెం లోకల్గా చూడాలి అని అనుకున్నా మీరు హ్యాపీగా చూసేయచ్చు. అండ్ స్నోఫాల్ కావాలనుకున్న ఫ్రెష్ స్నో అయితే మాత్రం అవైలబుల్గా ఉందండి. ఈరోజు మీ యూట్యూబర్ కొత్త డ్రెస్ వేసుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్ యొక్క ట్రెడిషన్ ఇది. ఇక్కడ ఉండిపో బెటర్. ఆకులు తెంపుకుంటూ అన్ని ట్రెడిషన్స్ని మనం రెస్పెక్ట్ చేసి దాన్ని వేసుకోవాలి. मैडम इधर आओ, आगे आओ। हो गया बेटा, 1 मिनट आगे आओ। మామా అలా కుదిరి నమ్మేస్తారు. आओ बेटा इधर, అన్నకి ఇచ్చేయండి. मैडम कपड़ा यहाँ रखो, इधर लाओ बोले यहाँ लाओ। దాంట్లో చాలా ఉన్నాయి. कपड़ा यहाँ रखो सर। यहाँ रखो कपड़ा। అయ్యి రాజ్ దర్బార్ లాగా ఉన్నావు మొత్తం. హాయ్ చెప్పు. నాకు అంత యాక్టింగ్ రాదండి. అది అరే మొత్తం అలా ఉన్నవారు నాయన. అక్బర్ ఉంటాడు ఇట్లా. అక్బరు అలానే తీయండి. కట్టిరే. आओ बेटा ड्रेस पहन। हाय बोलो। బాయ్ బాయ్. నీ పేరేంటి? చెప్పమ్మా పేరేంటి? వీడియో తీస్తున్నారా?
ఇక్కడ మాతో పాటు ఇంకొక ఎవరో తెలుగు వాళ్ళు వచ్చారండి. సో ఆ వాయిస్ వినగానే అండ్ వాళ్ళ పాపకి డ్రెస్ వేయగానే ఎంత క్యూట్ ఉందంటే సో నాకైతే చాలా నచ్చింది. సో అందుకనే తనతో ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి తనతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను. చూడండి ఎలా చేస్తుందో గుర్రమని. అండ్ అలానే ఉంచండి. అమ్మ इसको क्या बोलते हैं? White rabbit. नहीं इसमें ये रैबिट बोलते हैं. रैबिट छोटा छोटा रहता है ना. ये बिग रैबिट है ओके जैसे दूसरी ब्रीड है ये ओके ఆన్ ఉంది కదా అమ్మ హాయ్ బోలో నా हाय बोलो. वीडियो चैनल में आता टीवी पे आता బామ్మగారు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. వీడియో నాది ఫోటో మొడకాయలు హడింపదేవి టెంపుల్కి ఒక లైన్ అయితే ఉంది. సో మేము ప్రెసెంట్ ఇప్పుడు ఆ లైన్లో నుంచున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్లేస్కి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎప్పుడు ఖాళీగా ఉంటారంట కానీ వీక్ ఆఫ్ కదండి. సో ఈరోజు సాటర్డే సండే కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు జనాలు. చూసారు కదా లైన్ బయట అయితే ఇలా అండ్ లోపల లైన్ అయితే ఇలా ఉంది. టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క ట్రెడిషన్స్ అయితే ఏవేవైతే డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయో సో అవన్నీ కూడా మేము ట్రై చేసాము. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లేస్ ఏంటి? క్లబ్ హౌస్. సో ఈ అక్కడ ఏం కార్డ్స్ ఉండవండి, క్లబ్ హౌస్ అంటారు. క్లబ్ హౌస్ అని ఎందుకు అంటారో నాకు కూడా తెలీదు. ఇప్పుడు మన ప్రతాప్జీ భయ్యతో అడిగి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ప్లేస్ క్లబ్ హౌస్ అంట. సో వెళ్దాం, అక్కడ ఏమేమి ఉంటాయి కూడా చూసేద్దాం. మనం నెక్స్ట్ ఒక ప్లేస్కి అయితే వచ్చాము. సో ఆ ప్లేస్ ఏంటి అంటే రివర్ క్రాసింగ్ అండి. సో నా చేతులు అయితే షేక్ అవుతున్నాయి కొంచెం బాగా చల్లగా ఉండడం వల్ల. సో రివర్ క్రాసింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు ఒక లుక్ అయితే వేసేద్దరు కానీ. हाँ जी आपका नाम बोलो. रामकृष्ण रामकृष्ण. ओल्ड मनाली ओल्ड मनाली. नियर क्लब हाउस. Near club house. Okay, so here. Yeah, come. कम रे प्रशो. So कृष्णा కదా అన్నారు. हाँ कोई बात नहीं. राम कृष्णा. ये शुरू किया था ये कम से कम 2002 से शुरू किया था. 2000. ओके.
ఓకే సో ఇక్కడ రివర్ క్రాసింగ్ అనేది ఈయన చేపిస్తారండి. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి క్లబ్ హౌస్ అండి. మేము ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి అన్నది నేను ఇక్కడ చెప్తాను. సో ఇందులో కొంచెం రెస్టారెంట్ అనేది ఉంటుంది, స్నూకర్స్ ఆడుకోవడానికి, టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డు, అట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ లైట్గా మనకి షాపింగ్ రిలేటెడ్ స్టోర్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాపీగా ఇక్కడ బయట మనకి టికెట్ అయితే ఉంటుంది, 25 to 50 రూపీస్ అనేది ఉంటుంది. సో మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళి హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటే మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది ఉంటుంది, అందులో ఆల్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ ది అప్కమింగ్ వీడియోస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్నోఫాల్ అండ్ సోలాంగ్ వ్యాలీ, రౌతింగ్ పాస్ అండ్ అటల్ టనల్ videos. So please do subscribe to our channel and keep supporting us. Thank you so much. Bye bye.